నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, షర్మిల గారు జగన్ గారి గురించి అంటున్న మాట ఏంటంటే, మీరు అధికారంలో ఉన్న రోజులు ప్రజల దగ్గరికి ఏం రాలేదు కానీ, ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే అధికారంలోకి రావడం కోసం మాత్రమేనా పాదయాత్ర అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆవిడేంటంటే, ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడున్న సమస్యలేంటనేది వాటి గురించి ఏం మాట్లాడలేదు గానీ, అన్నగారిని మళ్ళీ విమర్శించడానికి ముందుకొచ్చారావిడ. ఏంటిది? ఆమె ఒక చెల్లెలుగా విమర్శిస్తున్నారా? ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విమర్శిస్తున్నారా? అనేది చూడాలి. హ్మ్. ఆమె ఒక చెల్లెలుగా విమర్శిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విమర్శించవచ్చు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విమర్శిస్తే ఆమె విమర్శించాల్సింది జగన్ గారిని కాదు, కూటమి ప్రభుత్వాన్ని. ఆమె నిలదీయాల్సింది, విమర్శించాల్సింది కూటమి ప్రభుత్వాన్ని. చాలా విషయాలున్నాయి గదా! ఏ విషయంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నాయన్ని నిలదీసి నువ్వు అధికారంలోకి రావు అని శాపనార్థాలు పెట్టడం వల్ల ఆయన అధికారంలోకి రాడు అనుకుందాం. హ్మ్. ఎవరు వస్తారు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో? మీరైతే రారు కదా, మీరు సర్పంచ్గా కూడా గెలవలేరు మీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. అప్పుడు మీరు జగనన్న వదిలిన బాణమా? గతంలో మీరు చెప్పుకున్నారు కదా, ఇప్పుడు చంద్రన్న వదిలిన బాణమా? మీరు లాస్ట్ టైమ్ అయితే చంద్రన్న వదిలిన బాణమే కదా. మీరు హ్మ్. చంద్రన్న వదిలిన బాణమైనప్పుడు ఇంకా మీకు జగన్ గారిని విమర్శించే హక్కు లేదు. సునీత గారు ఎక్కడ పోయారో కూడా తెలియదు. అంటే అప్పుడు ఎంత హడావిడి చేశారు అసలు ఎన్నికలకు ముందు. ఊరికే ఆ! ఏమైనా మీరు గెలిచారా ఏమన్నా? ఒకటి. రెండోది ఏమిటంటే, మీరు అన్నగారితో మీకు ఏమిటి విభేదాలు? పార్టీ పెట్టినప్పుడు మీరు పాదయాత్ర చేశారు, నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు, అన్నగారిని అధికారంలో దిచ్చే వరకు తిరిగారు, అంతా బాగానే ఉంది. మీకు ఆయనతో ఏమైనా రాజకీయ విభేదాలు ఉన్నాయా? లేవు కదా. మీరు రాజకీయ విభేదాలు ఉంటే ఆయన్ని అధికారంలో ఉన్నప్పుడు నిలదీయాలి. అమ్మా, నేను ఊరూరు తిరిగి జనాలతో తిరిగి మీకు ఓట్లు వేయించాను, మీరు పాలన సరిగ్గా లేదు, మీ పద్ధతి సరిగ్గా లేదు, మీరు మార్చుకోండి, మార్చుకోకపోతే నేను మిమ్మల్ని విమర్శిస్తాను అని అప్పుడు ఎదురు తిరిగి మాట్లాడి ఉంటే ఆమె జనంలో క్రెడిబిలిటీ ఉండేదానికి. ఆమె ఏం చేశారు? అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇక్కడికి వచ్చి అన్నను ఓడించే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఆస్తి తగాదాలే కదా ఉన్నాయి. అన్నగారితో రాజకీయ విభేదాలు లేవు మీకు. మీకున్నది ఆస్తి తగాదాలు. ఆస్తి తగాదాలను నేరుగా మీరు పరిష్కరించుకోలేక దానికి రాజకీయం అనే ఒక కలర్ ఇచ్చారు. అది రాంగ్. రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్ గారిని జనం అంగీకరించినప్పుడు మిమ్మల్ని అంగీకరించలేదు వారసురాలుగా. మిమ్మల్ని అంగీకరించి ఉంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్నే గెలిపించుండేవాళ్ళు. కడపలో గెలిపించలేదు కదా. కడప ఆయన హడ్డా కదా, రాజశేఖర రెడ్డి గారు హడ్డా కదా. అక్కడ కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మీరు గెలవలేదంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడం కానీ, లేదా కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం కానీ, ఇలా మీరు మీ ఆస్తి తగాదాలని పరిష్కరించుకొని జగన్ గారితో ఉంటే అది మీ ఇష్టం. ప్యూర్లీ మీ పర్సనల్ అది. మీరు దాన్ని తెచ్చి పబ్లిక్లో పెట్టారు. పబ్లిక్లో పెట్టి నేను జగన్ని అధికారంలోకి రానివ్వను, నేను పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది అంటారు. అవును, ఆయన అధికారంలో రాకపోతే కూటమి ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు అప్పుడు రిజైన్ చేసి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మీరు మాట్లాడదలుచుకుంటే, మీ పార్టీకి వ్యతిరేకం ఎవరు? నేషనల్ లెవెల్లో మీ పార్టీకి ఎవరు వ్యతిరేకము? బీజేపీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తున్నారు. తూతూ మంత్రంగా విమర్శిస్తారు అప్పుడప్పుడు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు దాటిచ్చేశారు అప్పులు, మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? లేదంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్లు ఎన్ని ఇచ్చారండి? మీరు తర్వాత ఏదో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ప్రతి నెల అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగాలకు టైం జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులు ఎందుకు రోడ్ల మీద గిట్టుబాటు ధర కోసం వస్తున్నారు? వీటి మీద మీరు ఉద్యమించండి. మీ పార్టీ లైన్ ఉంటే మీరు అవన్నీ మానేసి ఎప్పుడో ఒకసారి న్యూస్లోకి వచ్చేసి జగనన్న రాడు అధికారంలోకి అని ఒకటి పాసింగ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏదో బాగుండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని 2 మాట్లాడతారు. సరే, టీడీపీ అనుకూల మీడియాకి ఇదే కావాలి కాబట్టి ఈమె జగన్ గారిని ఎప్పుడు విమర్శిస్తుందో అప్పుడు ఫస్ట్ పేజీలో వేస్తారు. లేదంటే ఈమె ఏం మాట్లాడినా 2వ పేజీలో 3వ పేజీలో చిన్న వార్త వేస్తారు. అంటే మిమ్మల్ని ఒకప్పుడు హెడ్లైన్స్గా చిత్రీకరించిన మీడియా అంతా కూడా మిమ్మల్ని పూర్తిగా ఎందుకు పక్కన పడేసింది ఈరోజు? మీ అవసరం లేదు. మీ అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు మళ్ళీ జగన్ గారిని ఓడించడానికి మీ శాయశక్తుల మీరు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మీ అవసరం వస్తుంది. అదే కదా వచ్చేది. ఇంకా ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా చెప్పారా? ఆయన అమ్మ ఒడి అనే ఒక పథకం ఇచ్చారు. సరే, దాని ఎక్స్టెన్షనే కదా చంద్రబాబు గారు ఇస్తున్న అమ్మ తల్లికి వందనము. అలా ఆయనకు చాలా పథకాలు ఆయన నాడు నేడని పెట్టారు. చాలా స్కూళ్ళను రీమోడల్ చేశారు, ఆసుపత్రులను మార్చారు. ఆయన చెప్పుకోలేకపోవచ్చు, చాలా పనులు చేశారు ఆయన.
చాలా కరోనా టైంలో ప్రజల్ని విపరీతంగా కేర్ తీసుకున్నారు. అది అందరికీ తెలుసు. వాలంటరీ వ్యవస్థ అనేది కరోనా టైంలో ఎంత బాగా పనిచేసిందో. అదేవిధంగా ఆయన జీఎస్టీ పెంచారు కరోనా టైంలో కూడా. ప్రజలకు విపరీతంగా 3,32,000 కోట్ల అప్పులు చేస్తే అందులో 2,70,000 కోట్లని ఆయన ప్రజలకే తీసుకెళ్ళి ఇచ్చారు. వీళ్ళు ఆయన మీద చేసిన దుష్ప్రచారం 13 లక్షలు 14 లక్షల కోట్లు అన్నారు. మరి ఇవన్నీ కూడా ఈ మంచి పాయింట్లు కూడా చెప్ప. ఒక రాజకీయ నాయకురాలిగా మీరు విమర్శించదలుచుకుంటే ఇద్దరిని విమర్శించండి. లేదు నేను ఒక అన్నను విమర్శించదలుచుకుంటానంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విమర్శించండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ మొదటి పని ఏమిటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజలకు ఎంతో కొంత మేలు చేకూర్చడం అనేది మీ మొదటి ఎజెండా. మీ అన్నగారితో ప్రతీకారాలు తీర్చుకోవడం అనేది మీ సమస్యగానే కాదు. అలా మాట్లాడడం వల్ల ప్రయోజనం కూడా లేదు. ఆయన పాదయాత్ర చేస్తాడు, అధికారంలోకి వస్తాడు రాడు అది వేరే విషయం. కానీ పాదయాత్ర అయితే మానడు కదా. మీరు చెప్తే మానుతారా? మానడు కదా. పాదయాత్ర చేస్తాను అనగానే టీడీపీ మీడియాలో కూడా పాదయాత్ర గురించి చర్చలు పెట్టారు. ఇంకా షర్మిల గారు ఒక్కలే బ్యాలెన్స్ అనుకుంటే ఆవిడ కూడా వచ్చి పాదయాత్ర గురించి మాట్లాడారు. అంటే పాదయాత్ర అంటే ఒక భయం ఉందా, లేకపోతే ఇంకేంటి ప్రతిసారి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారని అడుగుతున్నారా, ఏంటో వాళ్ళు ఏ సెన్స్లో ఉన్నారనేది తెలియదు. ప్రాబ్లం ఏమిటంటే జగన్ గారు అంటే వీళ్ళందరికీ భయం. ఎందుకంటే ఆయన ఒక టిపికల్ లీడర్. ఆయన్ని తండ్రి చనిపోయిన తర్వాత ఆయన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయాలని, లేదా రాజకీయాల్లో ఆయన రాజీ పడేలా చేయాలని ఆయన మీద కేసులు పెట్టారు, జైలుకి వేశారు, ఏమేమో చేశారు కదా. ఎన్ని చేసినా కూడా ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయేవారు, వచ్చేవాళ్ళు. అయినా సరే ఉప ఎన్నిక అందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ముఖ్యమంత్రి వరకు వచ్చారు. పాదయాత్రలు చేశారు, ఓదార్పు యాత్ర చేశారు, ఇవన్నీ చేయాలంటే చాలా మొండితనము, ఒక రకమైన అదేమిటి విపరీతమైన ఆత్మశక్తి ఉండాలి. చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఎన్నైనా చూసి ఆయన పోరాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ప్రత్యామ్నాయం. టీడీపీని వద్దు అనుకుంటే జగన్ గారు ఒక్కరే ముఖ్యమంత్రి. ఇంకెవరైనా ఉన్నారా? పోనీ ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్ పేరు చెప్పండి. కాబట్టి ఆయన మొండితనంతోనే ముందుకు పోతాడు. తప్పులు చేయలేదంటే చేశాడు ఆయన తప్పులు. ఆయన 5 ఏళ్ళు ప్రజలకు దూరంగా ఉండి ప్రజలతో ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ని పోగొట్టుకోవడం అనేది ఆయన ఓటమికి ప్రధానమైన కారణం. కార్యకర్తలను పట్టించుకోకపోవడము, రకరకాల తప్పులు చేశాడు ఆయన. సరే, తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఆయన ఒక్కడే ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారిని వద్దు అనుకుంటే జగన్ గారు ఒక్కరే ప్రత్యామ్నాయం. కాబట్టి ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తాడు. 29లో అధికారంలోకి వస్తాడా రాడా అవన్నీ నేను టూ ఎర్లీ అవన్నీ నేను చెప్పను. కానీ తన బలాన్ని అయితే విపరీతంగా పెంచుకుంటాడు, అందులో డౌట్ లేదు. అది వీళ్ళ భయం. అంటే ప్రధానమైన ప్రత్యర్థి కాబట్టి ఆయన ఎంత వీక్ అయితే వీళ్ళకి అధికారంలోకి వచ్చేదానికి అంత అవకాశాలు ఉంటాయి. ఈమెకి ఏమిటంటే అన్నగారిని ఓడించాలా అనే ఒక వ్యక్తిగత వివాదము, వ్యక్తిగత తగాదనే తప్ప ఆయన పాలసీలతో ఈయనకేమీ వివాదం లేదు. పాలసీలతో వివాదం ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు పోరాడండాల్సి. కాబట్టి మీరు పోరాడలేదు కాబట్టి మీకు ఆయన పాలసీలతో ఈరోజు మీ జగనన్న పాలన బాగలేదంటే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నిలదీయాలి. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నిలదీస్తే ఆయన నిలదీయండి. ఆయన ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన ఎందుకు నిలదీస్తారు మీరు? ఇంకా ముందు ఎలా అంటే షర్మిల గారిని ఏ రకంగా వాడుకుంటారో రాజకీయ ప్రయోజనాల కోసం అనేది తెలియదు. కానీ జగన్ గారు మాత్రం చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దింపడానికి ఎన్నైతే నిందలు వేసి అప్పుడంతా వాళ్ళ పేరు చెడగొట్టారో, వాళ్ళని ఎలా అయితే దించగలిగారో అంతకు మించి ఎక్కువ జరుగుతాయి రానున్న ఎన్నికలకి. అయితే మాత్రం ఇంకా 2 అడ్లే అయినా ఏం లేదు, ఇప్పటి నుంచే మొదలెడతారు. ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే మొదలెట్టింది వాళ్ళ మీద వేయడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముందు నుంచే మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, అది ఇంకా పెరుగుతుంది కూడా. దాన్ని బట్టి వీళ్ళు జాగ్రత్తగా పాదయాత్రలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ రియాలిటీని గుర్తించి ముందుకు పోతే ఆయనకి ఎంతో కొంత సేఫ్. గ్రౌండ్ రియాలిటీ మీన్స్ ఎంతసేపు ఆయన గూగుల్ తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను, 20 లక్షల ఉద్యోగాలు అంటే పల్లెటూరులో ఉన్న రైతుకి గూగుల్తో ఏమీ సంబంధం లేదు. ఒక మామూలు పట్టణంలో పనిచేసే ఒక కార్మికుడికి గూగుల్తో ఏం సంబంధం లేదు. అంటే సామాన్యమైన వర్గాలు, ఎన్నికలను ప్రభావితం చేసే వర్గాలను విస్మరించి ఎక్కడో నేను అమరావతి చేసేస్తాను, నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా అనే భ్రమల్లో ఎప్పటిలాగానే ఆయన ఉంటే ప్రతిసారి ఆయన ఓడిపోయిన ప్రతిసారి ఇదే జరిగింది. గ్రౌండ్ రియాలిటీకి దూరం అయిపోయి ఆయన ఓడిపోతాడు. ఈసారి కూడా అదే తప్పు చేస్తే ఆయన ఎవరు కాపాడలేరు. రైట్ సార్, థ్యాంక్ యూ.